శుభమస్తు. శ్రీరామ జయం. దేవి అర్చన వేరు, దేవుడి అర్చన వేరు అని కొందరు అంటూ ఉంటారు. ఈ రెండూ కూడా శాస్త్ర విహితములైనవి కావు. వేద ధర్మాన్ని అనుసరించి దేవుడు అన్న పదాన్ని మనం వినియోగించినప్పుడు క్రియాత్మక రూపం అవుతున్నది. అందులో శక్తి స్త్రీ సంబోధకమై చెప్పబడి ఉన్నది. దీపము వెలుగుతున్నది అంటాం, కన్నులు చూస్తున్నవి అంటాం, చేతులు పనిచేస్తున్నవి అంటాం. నేను అన్న అహం ఏర్పడినప్పుడు మాత్రమే పురుషకారం వచ్చి చేరుతుంది. నేను తొలగించుకోవడమే జీవుడిలో ఉండే అజ్ఞానం తొలగించుకోవడం అనే విషయంలో మొదటి మెట్టు. జీవుడు వ్యక్తికి సంబంధించిన సంబోధన, దైవం దైవస్వరూపానికి సంబంధించిన సంజ్ఞావాచకం. ఈ దైవాన్ని మనం దేవుడు అన్నప్పుడు శివుడు, విష్ణువు, హనుమంతుడు, కుమారస్వామి, గణపతి, రుద్రుడు, భవుడు, శర్వుడు ఇలా సంబోధన చేస్తూ ఉంటాం. దేవత అనగానే పార్వతి, లక్ష్మి, సరస్వతి, భవాని ఈ రూపాలలో కాత్యాయని చెబుతూ ఉంటాం. నిజానికి పురుషకారంగా ఉండే రూపంలో ఉండే అంతర్గర్భితమైనటువంటి శక్తి స్త్రీ శక్తి. పురుషుడు కూడా స్త్రీ స్వరూపమే. ప్రపంచమంతా విస్తరించిందంతా సమస్త జీవకోటి స్త్రీ స్వరూపమే. పురుషుడు ఒక్కడే శ్రీమన్నారాయణమూర్తి. కార్తీక మాసం అంతా శ్రీమన్నారాయణ శబ్దం, దామోదర శబ్దంతో మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. అలాగే శివనామస్మరణతో ఓం నమో నారాయణాయ అని ఎలా చెబుతామో అలాగే శివనామస్మరణతో కూడా ఓం నమ శివాయ అంటూ ఉంటాం. నమ శంభవేజ అని ఎంత భక్తి ప్రపత్తులతో చెబుతూ ఉంటాం. ఆ శ్రీమన్నారాయణ పరమ మంత్రాన్ని కూడా నారాయణస్యాష్టాక్షరం పరమం పదం అని చెబుతూ ఉంటాం. ఒకవైపున అష్టాక్షరి, మరోవైపున పంచాక్షరి రెండింటిని సమానంగా ఉచ్చరించేటటువంటి అవకాశాన్ని పరమాత్ముడు మనకు అందించిన పరమాద్భుతమైన హరిహర మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసానికే బిందువుగా పౌర్ణిమ, పున్నమ అటువైపు, పున్నమ ఇటువైపు రెండూ కలిపితేనే కార్తీక మాసం. షట్కృత్తికా ముఖ్య యోగం వహంతీయం అస్మాకమేధత్వష్టమి అని వేద ప్రమాణం కదా. కార్తీక మాసంలో పౌర్ణిమ అయిన అనంతరం కూడా అమావాస్య వరకు కూడా ఈ మాసం విస్తరింపబడి ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని దీపారాధనలు చేద్దాం. కార్తీక మాస నియమాలలో దీపారాధనలు చాలా విశేషమైనవి, ప్రశస్తమైనవి. సంవత్సర కాలమంతా దీపాలు వెలిగించామో లేదో, ఆలయాలకు వెళ్ళామో లేదో, సేవలు చేశామో లేదో, ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసేటటువంటి మనం ఒక్క దీపాన్ని వెలిగించలేమా? కార్తీక మాస దీపాన్ని వెలిగించలేమా? పుణ్య బలాన్ని పెంచుకోలేమా? ఇలా ఆలోచన చేద్దాం. పుణ్యబలం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. అందులోనూ దశాబ్ద కాలానికి పైగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏ ప్రయాసలకు ఓర్చి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు వచ్చినా కూడా తట్టుకుంటూ ఇటువంటి కరోనాలు వస్తాయి పోతాయి. మనుషులందరూ ఒక్కటే, సమష్టి చైతన్యం, సంఘటిత శక్తి. మనుష్యులందరిలో కూడా ఉన్న శక్తి ప్రాణశక్తి, అది దీపానికి ప్రతీక. దీపాన్ని వెలిగించి తీరవలసిందే అంటూ సంవత్సర కాలంగా ఎదురు చూచినటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్న నేపథ్యంలో మనం కూడా ఒక దీపాన్ని వెలిగిద్దాం. కోటి దీపోత్సవ కాంతులు సరసర మనం వెలిగించే దీపకాంతులు కూడా చేరే విధంగా సంకల్పం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా వ్యవహరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.